ఐ విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. ఒకసారి తండ్రులందరికీ ఒకసారి గ్లాప్స్ కొడదామా? థ్యాంక్ యూ సో మచ్. చక్కని స్కిట్ ప్రదర్శన మనం చూసాం. యవ్వన కాలంలో డ్రగ్స్ మత్తులో చేసిన తప్పుడు పని, దానికి పడిన శిక్ష, దాన్ని అనుభవించిన తత్వం, చివరికి ప్రభువు పలికిన పలుకులు. నీకోసం ఇంత చేశాను, నా కోసం ఒక్క పని చేస్తావా అని ప్రభు అడిగాడు. వాట్స్ ఇట్? నా ప్రేమను ప్రకటిస్తావా? అదే ఆయన కోరిక. నీతిగా పరిశుద్ధంగా జీవిస్తూ ప్రకటిస్తే ఎవరైనా మన సువార్తను వింటారు ఖచ్చితంగా. దేవుడు కార్యం చేస్తాడు. దేవుని వాక్యాన్ని విందాం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 63, యెషయా గ్రంథం 63వ అధ్యాయం వర్సెస్ 15 to 19, 15 నుంచి 19 వరకు ఈరోజు మనం చదువుకున్నాం. Yeshaya is one of the minor prophet. No, not major prophet. ఆయన రాసిన ప్రవచనాలు, ఆయన ప్రవచించినవి ఎక్కువ ఉన్నాయి. అందుకనే ఆయన పెద్ద ప్రవక్త అని పిలుస్తారు. ఆయన ఒక ప్రవక్త్రిని పెళ్లి చేసుకున్నాడు. 2 కొడుకులు కూడా ఆయనకి, యెషయాకి. 4 రాజుల కాలంలో ప్రవక్తగా పనిచేశాడు ఆయన. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, ఈ 4 రాజుల కాలంలో ప్రవక్తగా పనిచేశాడు. క్రీస్తు పూర్వం 700 నుంచి 681 మధ్య ఈ యొక్క పుస్తకం రాయబడి ఉండొచ్చు. యెషయా అంటే యెహోవాయే రక్షణ, ఆయనే రక్షించువాడని అర్థం. ఈ 63వ అధ్యాయము 15th నుంచి 19th వరకు కూడా వ్రాయబడినటువంటి మాటలు ఏమిటంటే, యెషయా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఎలా? ఇజ్రాయేలీయులకు ప్రతినిధిగా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఆ కాలంలో దేవుణ్ణి తండ్రిగా భావించేవారు ఇజ్రాయేలీయులు. ఆయన మా తండ్రి అని భావించేవారు. కానీ అప్పుడు ఇజ్రాయేలీయుల భావన ఎలా ఉందంటే, ఆయన పైనున్నాడు, పైకి వెళ్ళిపోయాడు, మమ్మల్ని పట్టించుకుంటలేదు, ఏ అద్భుత కార్యాలు చేయట్లేదు. ఇలాంటి భావనలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. సో కాబట్టి నేను వీళ్ళందరికీ ప్రతినిధిగా ప్రార్థిస్తున్నానని యెషయా ప్రార్థిస్తున్నాడు. ఆయన ఎప్పుడు అద్భుత కార్యాలు చేసేటువంటి తండ్రి ఇప్పుడు చేయట్లేదు అన్నట్లుగా వాళ్ళు భావిస్తున్నారు. ఈరోజు ఈ ప్యాసేజీని బట్టి నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశము అద్భుతమైన తండ్రి. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, అమేజింగ్ ఫాదర్. అమేజింగ్ ఫాదర్, అద్భుతమైన తండ్రి. ఎందుకంటే కార్యాలు ఎవరైనా చేస్తారు, అద్భుత కార్యాలు చేయాలి. మాట ఎవరైనా ఇస్తారు, కానీ ప్రాణం పోయిన మాట మీద నిలబడాలి. నిన్ను రక్షించుటకు నా ప్రాణం ఇస్తాను అన్నాడు, ప్రాణం ఇచ్చాడు. నీ పాపం కడుగుటకు రక్తము చెందిస్తానన్నాడు, రక్తం చెందించాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు లేని వారు ఎవరు లేరండి. ఒకవేళ పుట్టగానే తండ్రిని కోల్పోయి ఉండొచ్చు, లేదా నీ తండ్రి ఎవరో నీకు తెలిసి ఉండకపోవచ్చు. బాధపడాల్సిన పని లేదు. అద్భుతమైన తండ్రి మనకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు తండ్రి అనేటువంటి మాట విషయంలో అంత స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా ఏమని నేర్పించాడో తెలుసా? ప్రారంభించటం. ఎస్, మాథ్యూస్ 6:10 అక్కడ రాయబడినటువంటి మాట, మత్తయి 6:10. మా హెవెన్లీ ఫాదర్ అంటాడు, పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించాడు శిష్యులకు ప్రార్థన నేర్పించేటప్పుడు. ఈ లోకంలో తల్లిదండ్రులు లేకుండా నేను పుట్టాను అన్నవారు ఎవరు లేరండి. నీవు తండ్రిని కోల్పోయి ఉండొచ్చు, కానీ అద్భుతమైనటువంటి తండ్రి మనకున్నాడు.
కొంతమంది నాన్న అని పిలుపుకు నోచుకోలేని వారు కూడా ఉన్నారు ఈ లోకంలో. కానీ అద్భుతమైనటువంటి తండ్రి మనకున్నాడు. నీకు ఇల్లు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, 10 మంది పిలిస్తే నీకు రాకపోవచ్చు, కానీ మనకు అద్భుతమైనటువంటి తండ్రి ఉన్నాడు. నేను కోల్పోయానండి నా తండ్రిని అని నువ్వు బాధపడుతుంటే దేవుడు ఇచ్చే వాగ్దానం ఏమిటో తెలుసా? సామ్ 68:5, 68వ కీర్తన 5వ వచనం ఒక మాట మాట్లాడతాడు. ఎస్, చూడండి, ఆయన తండ్రి లేని వారికి తండ్రి. కోల్పోయాను, నేను తండ్రిని కోల్పోయి ఉండొచ్చు, మీరు తండ్రిని కోల్పోయి ఉండొచ్చు కొంతమంది, కానీ ఆయన అద్భుతమైనటువంటి తండ్రిగా ఉన్నాడు. ఎందుకు ఆయన్ని అద్భుతమైనటువంటి తండ్రి అన్నామో గుర్తు చేస్తాను. ఈ లోకంలో మీకున్నటువంటి శారీరక తల్లిదండ్రులుగా నువ్వు గనపరచకపోతే అద్భుతమైన తండ్రిని కూడా గనపరచలేరు. ఈ లోకంలో నీకున్నటువంటి శారీరక తండ్రిని ఆయన మాటను వినకపోతే అద్భుతమైనటువంటి తండ్రి యొక్క మాటను కూడా నువ్వు వినలేవు. అద్భుతమైనటువంటి తండ్రిని ఎందుకు అంటున్నాం? ఆయన బాధ్యతలు ఏమిటి మన పట్ల, ఏం చేస్తున్నాడు, ఎందుకు ఆయన్ని ఘనపరచాలి అనేటువంటి విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు అవర్ టెక్స్ట్, ఐజియా 63:16. యెషయా 63:16 చదువుదాం. చూడండి, 2 times వాడుతున్నాడు. మా తండ్రివి నీవే, నీవే మా తండ్రివి. అర్థమవుతున్న విషయమే. మరలా చదవమా మాటను. చూడండి, మా తండ్రివి నీవే, నీవే మా తండ్రివి అంటే సమస్తము నీవే. ఎవరెలాగున్నా మాకు తెలియదు, నీవే మాకు సమస్తము సమకూర్చువాడవు అన్నట్లుగా. అర్థమైందా విషయమే? A to Z నాకు సమకూర్చువాడవు నీవే, నీవే మా తండ్రివి. ఎందుకు అద్భుతమైనటువంటి తండ్రి అన్నాము? అమేజింగ్ ఫాదర్ ఎట్లా అయ్యాడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఈజ్ ద ప్రొవైడర్. ఆయన సమకూర్చువాడు. ఫాదర్ షుడ్ బి ఏ ప్రొవైడర్. సమకూర్చువాడు, పోషించువాడు. ఆయన నీకు సమకూర్పు చేస్తాడు. ఎవరెలా తెలీదో నాకు తెలియదయ్యా, నీవే మా తండ్రివి. ఎవరైతే వాక్యాన్ని అనుసరిస్తారో అటువంటి తండ్రి ప్రొవైడర్గా ఉంటాడు. చక్కని పోషణ తన పిల్లలకు, తన ఫ్యామిలీకి అందిస్తాడు. ఆయన మనకు సమస్తము సమకూరుస్తున్నాడు. కొందరు పేరెంట్స్, తండ్రి ఉంటారు, ఇంటిని పట్టించుకోరు, ఏం తింటున్నారో ఏమి తినరో చూడరు, వాళ్ళకి దీనికి ఉంటే చాలు. ప్రియులారా, ఈజ్ ద ప్రొవైడర్. నువ్వు దేని గురించి చింతించాల్సిన పని లేదు. ఆయన సమస్తము సమకూర్చువాడుగా ఉన్నాడు. పిల్లలు ఎంతమంది ఉన్నా తండ్రికి భారం కాదు. హీ ఈజ్ ద ప్రొవైడర్. ఫాదర్ షుడ్ బి ఏ ప్రొవైడర్. ఎన్ని బాధలన్నా పడతాడు, ఎన్ని ఇబ్బందులన్నా ఎదుర్కొంటాడు, పిల్లలకి, ఫ్యామిలీకి అంతా సమకూరుస్తాడు. హీ ఈజ్ ద ప్రొవైడర్. సమస్తము సమకూర్చువాడు. నీకు చింత ఎందుకు? నీకు దిగులెందుకు? మాథ్యూస్ 6:28-32 కొండ మీద ప్రసంగములో ప్రభువు చెప్తున్న మాట. మత్తయి సువార్త 6:28-32 వచనాలు. ఎస్, ఎస్. చాలు. ఆహారం, వస్త్రాలు, ఈ చింత నీకేలా?
ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో వీటిని గురించి విచారించొద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో ధాన్యమును కూర్చుకో, వాటిని నేను పోషించుట లేదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఆకాశ పక్షుల్నే పోషిస్తున్నాను, మీరు నాకు పెద్ద భారమేం కాదు. సో చింతించాల్సిన పని లేదు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అనాథలుగా ఉన్నవారి ఉండి ఉండొచ్చు, తండ్రిని కోల్పోయిన వారి ఉండి ఉండొచ్చు, తండ్రి నీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండి ఉండొచ్చు. నీవు చింతపడవలసిన పని లేదు. ఫాదర్, అమేజింగ్ ఫాదర్, హీ షుడ్ ద ప్రొవైడర్. సమస్తమును సమకూర్చువాడు ఆయన. నాకు తండ్రి లేడు అని బాధ నీకు ఉండకూడదు. ప్రభు ఒక్కటే మాట్లాడుతున్నాడు, నేను నీకు లేనా? నేను నీ తండ్రిని కానా అని ప్రశ్నిస్తున్నాడు. హీఈస్ ద ప్రొవైడర్, పోషించేవాడు. ఏలియాని కాకుల చేత పోషించాడు, ఆహారాన్ని సమకూర్చాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ముందు నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకేమి కావాలని అవన్నీ మీకు అనుగ్రహించబడను. హీఈస్ ద ఆల్ ద ప్రొవైడింగ్, అన్నీ ప్రొవైడ్ చేస్తాడు ఆయన. ఎస్, హీఈస్ సీకింగ్ ద హీఈస్ సీకింగ్ హిస్ రైచియస్నెస్, సీకింగ్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యమును వెతకాలి మనం. పిల్లలు తండ్రి దగ్గరికి వచ్చి చేతులు పైకెత్తారనుకో, తండ్రి ఏం చేస్తాడు? నా కొడుకు ఎంత బరువు ఉన్నాడని చూడు, నా కూతురు ఎంత పెద్దదైందా అని చూడరు. అర్థమైందండి? ఎత్తుకుంటారంతే. శారీరక తండ్రి అంత అఫెక్షనేట్గా ఉంటే మరి పరమ తండ్రి ఇంకెంత ఉంటాడు? ఆధారం ఆయనే. హీఈస్ ద ప్రొవైడర్. పక్షులనే పోషించిన తండ్రి నీ పసితత్వం నుంచి పండు ముసలయ్యేంత వరకు కూడా ఎత్తుకుంటాడు ఆయన. హల్లెలూయా. పసి బాల్యము నుంచి పండు ముసలైపోయేంత వరకు కూడా ఎత్తుకునేవాడు. సమస్తము సమకూర్చువాడు. నేను బ్రతకలేనేమో అని బాధపడాల్సిన పని లేదు. హీఈస్ ద ప్రొవైడర్. ఏ సమయమునికి ఏది అవసరమో సమకూరుస్తాడు. నువ్వు అడగకముందే, నీ పెదవుల మీదకి రాకముందే ఐ నో వెరీ వెల్ అంటున్నాడు ఆయన. నాకు బాగా తెలుసు వాట్ ఎవర్ యు నీడ్, నీకేం కావాలో. హీఈస్ ద ప్రొవైడర్. ఆయన సమకూర్చువాడు. అందుకే అద్భుతమైనటువంటి ఈ లోకపు తండ్రి కొన్ని తెచ్చి ఇవ్వలేకపోవచ్చు. మన స్థాయి ఇది, మన పొజిషన్ ఇదమ్మా, మనం మిడిల్ క్లాస్ పీపుల్ ఇలా చెప్పుండొచ్చు. అంత మాత్రాన తండ్రిని అగౌరవపరచకూడదు. కానీ ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సమకూర్చువాడు. సెకండ్లీ, కమ్ టు అవర్ టెక్స్ట్, ఐజియా 63 verse 16, 63:16. రీడ్ అగైన్. చాలు. ఇక్కడ అబ్రహాము మమ్ము ఎరగకపోయినను, ఈ మాట గుర్తుపెట్టుకోండి. అదేంటి? అబ్రహాము ఇజ్రాయేలుని ఎరగకపోవడం ఏమిటి? రెండవది ఏమంటున్నాడు? అబ్రహాము మమ్ము ఎరగకపోయినను, ఇజ్రాయేలు మమ్మును అంగీకరించకపోయినను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి విషయం, మనం ఎవరు ఇజ్రాయేలులం కాదు. రైట్? అన్యులుగా ఉండి రక్షించబడిన జనాంగం. ఇప్పుడు మనల్ని ఇజ్రాయేలు యాక్సెప్ట్ చేస్తారా? అంగీకరిస్తారా మనల్ని? మాదే దేవుని రాజ్యం అంటారు వాళ్ళు. కానీ దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. మనం రక్షించబడితే, నీతివంతమైన పరిశుద్ధమైన జీవితం జీవిస్తే మనల్ని కూడా తన వారసులుగా యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదండి? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఎవరో బయట నుంచి వచ్చి డాడీ అంటే ఏ తండ్రి ఒప్పుకోడు. అర్థమైందా? కానీ ఈయన్ని డాడీ అన్నాం అనుకోండి, డే మై సన్, డే మై డాటర్ అంటాడు ఆయన. అర్థమవుతుందా? అంగీకరించువాడు. సో సెకండ్లీ, హీ ఈజ్ ద యాక్సెప్టర్. అంగీకరించువాడు.
ఒప్పుకుంటాడు, నీవు నా కుమారుడు. అబ్బా అని పిలిస్తే చాలట, ఆయన హత్తుకుని ఎత్తుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయేలు మమ్మల్ని ఎరగకపోయినాను, అంగీకరించుకున్నాను, సరే అంగీకరించే తండ్రి. కొంతమంది అన్యులు ఎగతాళి చేస్తూ ఉంటారు, అవమానపాలు చేస్తుంటారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, నీవు ఎంత ఘోర పాపివైనా సరే పశ్చాత్తాప పడితే ఆయన నిన్ను తన వారసుడిగా అంగీకరిస్తాడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఆయన అంగీకరించే తండ్రిగా ఉన్నాడు. ఎంత గొప్పగా ఆయన అంగీకరిస్తాడో తన యొక్క ప్రియ శిష్యుడి ద్వారా రాయించాడు. జాన్ 1:12, యోహాను సువార్త 1:12, యోహాను సువార్త 1:12. తనను ఎందరూ అంగీకరించారో, కేవలము కొద్ది మందినే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రీస్తుని రక్షకునిగా ఎందరు అంగీకరించారో, అనగా ఆయన నామముందు ఎంతమంది విశ్వాసం ఉంచారో వారికి అందరికీ ఆయన పిల్లలయ్యే అధికారం ఇచ్చేశాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎవరిని ఇస్తారా? తన ఆస్తి తన పిల్లలకే చెందాలంటారు, బయట వాళ్ళకి ఎందుకు ఇస్తారండి ఇప్పుడు? కానీ ఆ పరలోకం తను అంగీకరించిన వారందరికీ కూడా చెందింది. హల్లెలూయా. హీఈస్ ద యాక్సెప్టర్. ఎలా యాక్సెప్ట్ చేస్తాడో తెలుసండి? దీనిలో మళ్ళీ 2 విషయాలు ఉన్నాయి. దీని 2 సబ్ పాయింట్స్ ఉంటాయి. 2 విషయాలు ఏంటో తెలుసండి? తను ఎప్పుడైతే మనము పాపముల విషయమై పశ్చాత్తాప పడతామో ఆయన ఏం చేస్తాడు తెలుసండి? మనల్ని పాపము నుండి విమోచిస్తాడు. ఊరకనే పరలోకం రాదు, పాప విమోచన కలుగుతుంది. సో మొదటి కార్యం ఏంటంటే అంగీకరించట్లో రెడెంప్షన్, విమోచన జరిగిస్తాడు దేవుడు. ప్రభువా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నీ కుమారుడిగా నీ కుమార్తెగా ఉండటానికి వచ్చాను, నేను నిన్ను విశ్వసిస్తున్నాను అన్నప్పుడు ముందు ఏం చేస్తాడు? మనల్ని పాపము నుండి శాపము నుండి విమోచనిస్తాడు. రిడెంప్షన్. ఎఫెసియన్స్ 1:7 తెలిసిన వాక్యమే అది. ఎఫెసియన్స్ 1:7. ఎస్, చూస్తున్నారండి, ఫర్గివ్నెస్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వసించామో అప్పటి వరకు మనం పాపం అనే దాస్యములో ఉన్నాం, బానిసత్వంలో ఉన్నాం. దాని నుంచి మన దేవుడు ఏం చేశాడు? విడిపించేశాడు. మన పాపపు కట్లు తెంచేశాడు. అలా మురిగ్గా వచ్చేస్తే దాన్ని ముందు ఏం చేసి కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. అర్థమైందండి? కాళ్ళు కడుక్కుందే కొంతమంది భోజనం పెట్టరు, కాళ్ళు చేతులు కడుక్కుని రా అంటారు. శుద్ధి అవసరం, తినేటికే. మరి నిన్ను పరలోక రాజ్యం ఇచ్చేటప్పుడు విమోచన అవసరం కదా. పాపం అనే దాస్యంలో నుండి ఆ దాస్యంలో ఉన్న వారికి ఏం చేస్తాడు? తన రక్తముతో విమోచిస్తాడు. విలువైనటువంటి విమోచన ఆయన ఇస్తాడు. క్షమిస్తాడు, తప్పుని క్షమిస్తాడు, ఒప్పుకుంటే క్షమిస్తాడు ఆయన. అందుకే ఆయన అద్భుతమైన తండ్రి అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్, గిడియోన్ చేసిన పనికి ఊరంతా కొట్టడానికి వచ్చేసారు, చంపేద్దామని అనుకున్నారు గిడియోన్ని. ఏం చేశాడు గిడియోను? ఎందుకు పనికిరాని బొమ్మలు ఉన్నాయి ఎందుకని చెప్పేసి ముక్కలు చేసేసాడు. అర్థమైంది విషయమే? నన్ను రక్షించలేని బొమ్మలు ఎందుకని ముక్కలు చేసేసాడు. ప్రతి గుళ్ళోకి వెళ్ళి అందరూ ఊరంతా ఇంటి మీదకి వచ్చేసారు. అలాగని తండ్రి ఏమి భక్తుడు కాదు గిద్యోను తండ్రి. ఏడి నీ కొడుకేడి, బయటికి పిలువు. మేము మొక్కేటువంటి వాటిని ఎరగొట్టేశాడు. అప్పుడు గిద్యోను భయపడిపోతున్నాడు ఇంట్లో ఉండి. మా నాన్న కూడా నాకు రివర్సే కదా, మా నాన్న కూడా నా పక్షాన్ని మాట్లాడ్డా కదా అని. పిలువు నీ కొడుకుని బయటకంటే ఏమన్నాడో తెలుసా తండ్రి? వాటిని మొక్కలు చేసేస్తుంటే అవేం చేయలేకపోయినాయి, మీరేం చేస్తారు, పండు అవతలకి అన్నాడంట. అర్థమైంది నేను చెప్పిన విషయమే? గ్రహిస్తున్నారు విషయాన్ని? నేనే చేసుకున్న బొమ్మ నేను చేస్తుంటే ఏం చేయలేకపోతే అవే ఏం చేయలేదు, మోసు కూర్చున్నాయి. మీరేంటి పెద్ద ఎగేసుకొచ్చారు నా కొడుకుని?
అవసరమైతే ఆ బొమ్మలే చంపుతీలే వెళ్ళండి. తండ్రి పక్షాన్ని నిలబడ్డాడు, కొడుకు పక్షాన్ని నిలబడ్డాడు తండ్రి. విమోచన, విడిపిస్తాడు. నిన్ను అంగీకరించటం అంటే యాజ్ ఇట్ ఈస్గా అంగీకరించడం, నిన్ను విమోచిస్తాడు. అంతేకాదు, సెకండ్ థింగ్, రెండవది ఏంటి తెలుసా అండి, నీకు మంచి పేరు కూడా తీసుకొస్తాడు. సెకండ్ థింగ్ రెప్యుటేషన్. రెప్యుటేషన్. మొదటిది రిడెంప్షన్, రెండవది ఏంటండి రెప్యుటేషన్. మంచి పేరు ఇస్తాడు. బుక్ ఆఫ్ జెఫన్యా 3:19, జెఫన్యా గ్రంథం 3:19. రెప్యుటేషన్, మంచి పేరు ఇస్తాడు అక్కడ. మహోన్నతుని పిల్లలకి ఎప్పుడు మంచి పేరే ఉంటుందండి. చదువుదామా జెఫన్యా 3:19. ఎస్, అందరినీ. ఎస్, ఓకే. ఎక్కడెక్కడైతే వాళ్ళు అవమానం పొందారో అక్కడల్లా వాళ్ళకి నేను ఖ్యాతిని, మంచి పేరును కలుగజేస్తాను. హల్లెలూయా. నువ్వెక్కడెక్కడ అవమానించబడ్డావో అక్కడ నీకు మంచి ఖ్యాతి, కీర్తిస్తాడు, మంచి పేరు నిలబెట్టేటట్లు చేస్తాడు ఆయన. రెప్యుటేషన్ ఉంది. నాట్ ఓన్లీ రిడెంప్షన్, సెకండ్ థింగ్ రెప్యుటేషన్ ఆల్సో. మంచి పేరు కూడా ఇస్తాడు. ఒకవేళ నీది మసకబారిపోయిన జీవితమేమో, దేవుడు నీకు మంచి పేరు ఇస్తాడు. అయ్యో నా మానం పోయింది, నా పరువు పోయింది అనుకుంటున్నావేమో, దేవుడు నీకు మంచి పేరు ఇచ్చేటువంటి తండ్రి ఉన్నాడు ఆయన. అద్భుతమైనటువంటి తండ్రి. అయ్యో నేను డ్రాపర్నండి అంటే నిన్ను టాపర్గా చేస్తాడు ఆయన. సౌలుని పౌలుగా మార్చాడు ఆయన. అద్భుతమైనటువంటి తండ్రి మనకున్నాడు. హీఈస్ ద యాక్సెప్టర్. వై దిస్ ఈజ్, ఎలా జరుగుతుంది యాక్సెప్టెన్స్? రిడెంప్షన్, రెప్యుటేషన్. రెండు కార్యాలు చేస్తున్నాడు దేవుడు మనకి. అది ఎవరు చేయలేరండి. ఒక దోషి శిక్షపడి జైలు జీవితం నుంచి బయటకు వచ్చి నాకు ఏమంటారు తెలుసా అండి, అతను తప్పు చేయకపోయినా సరే ఏమంటారు తెలుసా అండి, జైలుకి వెళ్ళి వచ్చాడు అంటారు. హత్య చేయకపోయినా హంతకుడు అని పిలుస్తారు. కానీ ఈయనేం చేస్తాడు తెలుసా, నిన్ను విమోచిస్తాడు, నీకు మంచి పేరు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అద్భుతమైనటువంటి తండ్రి అండి. అమేజింగ్ ఫాదర్. హీఈస్ ద ప్రొవైడర్, హీఈస్ ద యాక్సెప్టర్. థర్డ్లీ, మూడో విషయం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, ఐజియా 63, 17th and 18th verses. తొలగజేసితివి, కఠిన పరిచితివి, తిరిగిరా. శత్రువులు తొక్కేస్తున్నారు. చూడండి, ఈ రెండు వచనాలను బట్టి దేవుడు ప్రేమించి సమకూర్చి మనల్ని అంగీకరించడం మాత్రమే కాదు, అప్పుడప్పుడు కూడా బెత్తం వాడతాడండి. ఏం చేస్తాడు? వాడతాడా లేదా? హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి. మీ నాన్న ఎప్పుడు మిమ్మల్ని కొట్టలేదా? కొడితేనే బాగుపడతారు మీరు. ప్రతిసారి కాదండోయ్, కొట్టాల్సిన సందర్భంలో కొడితేనే బాగుపడతారు. కొట్టకపోతే వాళ్ళు చెడిపోయి ఉంటారు. ఎస్. థర్డ్లీ, హీఈస్ ద పనిషర్, శిక్షించువాడు. అద్భుతమైనటువంటి తండ్రి ఏం చేస్తాడు? అప్పుడప్పుడు నిన్ను శిక్షిస్తాడు. ఇక్కడ అదే మనం చదువుకున్నాం. దేవుడు మనల్ని శిక్షించాడంటే ఖచ్చితంగా అది న్యాయ సమ్మతమై ఉండాలి, లేకపోతే ఆయన శిక్షించడు. చాలామంది తెలుసుకోక దేవుడిని శ్రమలు పెడుతున్నాడు, దేవుడికి కూడా జాలి లేదు నా మీద, ఏం దేవుడో అంటారు. ఆయన శిక్షిస్తున్నాడు అంటే నిన్ను, అది న్యాయసమ్మతమే. ఈ లోకపు తండ్రి మనల్ని ఆర్డర్లో పెట్టడానికి ఒక్కొక్కసారి బెత్తం వాడతారు, కర్ర, ఒకసారి వైర్తో కొడతారు. అర్థమైందా? మీ నాన్నగారు దేంతో కొట్టారు నాకు తెలియదు, కానీ వాడతారు. కానీ పరలోకపు తండ్రి ఏం వాడతాడు తెలుసా? మనల్ని ఆర్డర్లో పెట్టడానికి శ్రమలు, ఇబ్బందులు, వీటిని బట్టి మనల్ని నాశనం చేయాలని కాదు, ఆర్డర్లో పెట్టడానికి.
క్రమపరచటానికే ఈ సంగతులన్నీ చేస్తాడని, శిక్షిస్తాడు అంతే దాని అర్థం. ఒక్కొక్కసారి పరమ తండ్రి పరిస్థితుల ద్వారా మనల్ని సరిచేస్తాడు. ఓడలు బళ్ళైనాయి, బళ్ళు ఓడలైనాయి అంటారు, విన్నారా? ఎస్, పరిస్థితుల ద్వారా మనల్ని సరిచేస్తాడు. శ్రమలు వస్తుంటాయి, శ్రమల ద్వారా సరిచేస్తాడు. ఆలోచనల ద్వారా సరిచేస్తాడు. ఏం ఆలోచిస్తావు తెలుసా? పోయిన నెల ఎంత నవ్వుతా తేలుతా ఉన్నాను, ఈ నెల మరి అప్పులు ఎక్కువైపోయినాయి, ఈ జూన్ అంటేనే ఇంత దారుణంగా తగలడింది ఏంటి? ఆలోచన. ఈ ఆలోచనల ద్వారా కూడా మనం సరిచేస్తాడు. అంటే నీవు వాక్య విరుద్ధంగా వెళుతున్నావు అనుకోండి, వాక్యానికి ఆపోజిట్గా తిరుగుతున్నావు అనుకోండి, ఒక మాట మాట్లాడతాడు. ఏంటో తెలుసా నీతో? ఈ మధ్య ఓవర్ యాక్షన్ ఎక్కువైంది, ఆపు అంటాడు. కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైంది, ఆగు అంటాడు దేవుడు మనల్ని. సరి చేయటం అంటే అదే, పనిషింగ్ అంటే అదేనండి. చంపేయడు, పరిస్థితుల ద్వారా సరిచేస్తాడు. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12 verse 9. హెబ్రీ పత్రిక 12:9. హెబ్రీ 12:9. ఈ మాట, ఈ వచనం మీకేమైనా గుర్తొచ్చిందా? ఈరోజు డైలీ బ్రెత్గా ఈ వచనాన్ని పెట్టాను. ఈరోజు డైలీ బ్రెత్ టైటిల్ ఏంటో తెలుసా? ఏంటి? వినలేదా? విన్నారా? వినలేదా? అందుకని మీ మొఖాలు తెలిసిపోతాయి. పొద్దున్న లేచి ఉసులు వసుకుని వచ్చేటప్పటికి ఉసూరుమంట ప్రాణం పోయింది అనుకుంటున్నారా? బట్ ఫాదర్, కన్న నాన్న అని డైలీ బ్రెత్ చేశాం ఈరోజు మార్నింగ్. నన్ను కన్న నాన్న. శారీరక తండ్రికి నువ్వు లోబడినట్లయితే పరమ తండ్రికి కూడా నువ్వు లోబడతావు. లోబడకపోతే పనిష్మెంట్, ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. ఈ మాట అర్థం కావడానికి ఇంకోటి చెప్తాను. ప్రొవెర్బ్స్ 29 verse 15. సామెతలు 29:15. ప్రొవెర్బ్స్ 29:15. తెలుగు బైబిలేనమ్మా, చదవండి. అదే బెత్తము గద్దిస్తుంది, జ్ఞానము కలగచేస్తుంది. అర్థమైందండి? దెబ్బ పడితేనే మాట వింటారంట కొందరు. నా రెండు నాకు ఇచ్చే వరకు నేను ఆగనని అంటారు, చూసారు? విన్నారు ఎప్పుడన్నా? నా రెండు నాకు పడిపోతే నేను సైలెంట్ అయిపోతాను అన్నట్లుగా దేవుడు వాడతాడు. అవే పరిస్థితులు, శ్రమలు. వాక్య విరుద్ధంగా వెళ్తున్నప్పుడు ఓవర్ యాక్షన్ ఆపు అంటాడు దేవుడు. నువ్వు ఈ మధ్యన భూమి మీద ఆలోచించట్లేదు అంటాడు. అందుకని శ్రమ పరుస్తుంటాడు ఒక్కొక్కసారి. ప్రొవెర్బ్స్ 3rd chapter 12:3-12 చదవండి. చాలు. దేవుడు శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ప్రేమిస్తున్నాడు. ఇదేంటి ప్రేమిస్తే శిక్షిస్తారంటే? అవును, ప్రేమిస్తే శిక్షిస్తారు. ఈ చిన్న లూపోల్ తెలుసుకోకపోతే ఎట్లా? ప్రేమిస్తే తండ్రి శిక్షిస్తాడు, గద్దిస్తాడు. ఒక మామిడి తోటలో కొంతమంది పిల్లలు కలిసి మామిడికాయలు దొంగిలించారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మామిడి తోట ఆయన వచ్చాడు, నీ కొడుకు లేదా నీ కూతురు అందరితో కలిసి నా తోటలో దొంగిలించారు మామిడికాయలంటే ఆ తండ్రి ఎవరిని కొడతాడు? ఆ పిల్లలందరినీ కొట్టడు. ఎవరిని కొడతాడు? తన పిల్లల్నే కొడతాడు. అందరూ దొంగిలించారు, అందరినీ కొట్టచ్చు కదా. నేను కొట్టనురా, నిన్నే కొడతాను, నిన్నే కొడతాను. నువ్వు చెడిపోవటం నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సో ప్రేమిస్తే గద్దిస్తాడు. సో దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అంటే జ్ఞానం ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనల్ని శిక్షిస్తున్నాడు దేవుడు అంటే మనకి జ్ఞానం ఇస్తున్నాడు.
ఈ విషయం అర్థం కాకలేదు. ఇక్కడ కారణం లేకుండా ఏ కార్యము జరగదు. ఏదైనా ఒక కార్యం జరిగిందంటే దానికి కారణం ఉంటుంది ఖచ్చితంగా. అది బెత్తం, అదే పరిస్థితులు. పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఎందుకంటే అద్భుతమైన తండ్రి, శిక్షించినోడు తండ్రి కాదండోయ్. కొంతమంది చూడండి, గారాబం చేసి 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 తండ్రినే చంపేస్తారు వాళ్ళు. అంత గారాబం ఎక్కువైపోతుంది కొంతమంది. ఈ రోజుల్లో కిడ్ స్టేజ్ నుంచి ఎవరన్నా లోబడుతున్నారంటే చాలా తక్కువ మంది అండి లోబడేది. కిడ్ స్థాయి నుంచి చేతిలో ఫోన్ ఉంది, చేతిలో ఫోన్ తీసుకుంటాం. మీకు అంత సులువు అవుద్దా? పేరెంట్స్కి పిల్లల చేతిలో ఫోన్ తీసుకుంటాం అంత ఈజీ కాదు. అది కేకలన్నా వేయాలి, దెబ్బన్నా కొట్టాలి. అంత ఎడిక్ట్ అయిపోయారు కదా దానికి విషయమే. మన ఈ మధ్యన సమ్మర్ వెకేషన్కి మా మనవడు వచ్చాడు ఇక్కడికి. వచ్చిన దగ్గర నుంచి ఇక అదే పని. ఇక ఏం పని? మొబైలే. నాది నా 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 దానికి అంత తొందరగా రాడు. ముందు వాళ్ళ మామ దగ్గరికి వెళ్తాడు. ఏయ్ అన్నాడు అనుకో, వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తాడు. ఎక్కువ వాళ్ళ అమ్మమ్మది వాడతాడు. నేను కొంచెం నాగ్గా మాట్లాడుతున్నాను అనుకో, తాత ఒక్కసారి అంటాడు, తీసుకుని వెళ్ళిపోతాడు పక్క విషయం. ఈ మధ్యన వాడు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని కొన్ని వీడియోస్ పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. నేను వాళ్ళ మామ వచ్చేటప్పుడు అంటున్నాడట, మామ ఒక మెసేజ్ తాతకి ఇవ్వాలి. ఏంటో తెలుసా, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను అడుగుతున్నారు, ఈ మధ్యన వీడియోస్ చేయట్లేదని తాతకి చెప్పి కొంచెం నా ఫోన్ పంపించంటున్నాడు వాడు. ఇప్పుడు కొట్టాలా, తిట్టాలా, ఫోన్ పంపాలా? పరిస్థితులు, కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఎడిక్ట్ అయిపోతున్నారు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దెబ్బ కొడతాడు. ఈ మధ్య నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది, ఆపు అంటాడు. పరిస్థితుల ద్వారా పరీక్షిస్తాడు. తండ్రి ప్రేమించిన పిల్లలు శిక్షించబడతారు, గద్దించబడతారు. అది మనకు జ్ఞానం ఇస్తుంది. బికాజ్ హీ ఈజ్ అవర్ అమేజింగ్ ఫాదర్. అమేజింగ్ ఫాదర్ ఆయన. ఫోర్త్లీ అండ్ ఫైనల్లీ కమ్ టు అవర్ టెక్స్ట్, ఐజియా 63:19, 63:19. నీ పరిపాలన నేను ఎప్పుడు కూడా తెలియదు, నాకు తెలియదు అయ్యా. నువ్వు ఎలా పరిపాలిస్తావు? నీ పేరు ఎన్నడూ కూడా ఎరుగని వారి వలె తయారయ్యా. పరిస్థితి ఏంటంటే ఆయన మనల్ని పరిపాలిస్తాడు. సో ఫోర్త్లీ, హీ ఈజ్ ద అడ్మినిస్ట్రేటర్. హీ ఈజ్ ద అడ్మినిస్ట్రేటర్. ఆయన మనల్ని పరిపాలించువాడు. ఆయన మనల్ని పరిపాలించువాడు. దేవుని పరిపాలన క్రింద ఉన్న పిల్లలు ఎప్పటికీ పాడైపోతారా? ఏమండి, దేవుని పరిపాలన క్రింద లేని వారు పాడైపోతారు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, మనం ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, ప్రతిరోజు నన్ను పాలించు, నన్ను పరిపాలించు, లీడ్ మీ, గైడ్ మీ. అర్థమవుతుందండి? ఈ ప్రార్థన ఇలా ఉండాలి, ప్రతిరోజు నన్ను పరిపాలించనాలి. ఎందుకు ఈ పదం ఇక్కడ వాడబడిందంటే, ఇజ్రాయేలీయులు ఎంత దిగజారిపోయారంటే, ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు దిగి వచ్చిన చూసినా వీళ్ళు ఇజ్రాయేలీయులేనా అని గుర్తుపట్టలేనంతగా దిగజారిపోయారు. అర్థమైంది నేను చెప్పిన విషయంలో? రే నువ్వు నా తమ్ముడువేనా అంటారు అప్పుడప్పుడు మీరు. నాకు డౌట్ వస్తుంది, ఏంటి పనులు అంటూ ఉంటారు. దిగజారిపోవటం. అందుకని మనం ఏమైనా కోరుకోవాలంటే ఎప్పుడు కూడా, దేవా ప్రతిరోజు మమ్మల్ని పరిపాలించండి. మేము ఎటు వెళ్ళకూడదో అటు వెళ్ళనివ్వద్దు, ఏం మాట్లాడకూడదో అది మాట్లాడనివ్వద్దు, ఎలా చూడకూడదో అలా చూడనివ్వద్దు. మా పాదాలు తప్పుటడుగులు పడకూడదు నాయన, ప్రతిరోజు నన్ను పరిపాలించు అని మనం ప్రార్థన చేయాలి. నీవే మమ్మల్ని పరిపాలించు. ఈజ్ ద అడ్మినిస్ట్రేటర్. Psalm 146:10, కీర్తన 146:10.
చూడండి, ఆయన నిరంతరము ఏలేవాడు, పరిపాలించేవాడు. అర్థమవుతుందండి? కొందరి పరిపాలన ఏకపక్షంగా ఉంటుందండి, కానీ దేవుని పరిపాలన అలా కాదు. ఆయనకి పార్షియాలిటీ లేదు, అందరినీ సమానంగా చూస్తాడు. ప్రభు యొక్క పరిపాలన ప్రశాంతతతో కూడిన చిరునవ్వు తీసుకొస్తుంది. అంత చాలా చక్కగా బాగుంటుంది. నిరంతరము పరిపాలిస్తాడు. తండ్రికి అన్నీ సమానంగా చూసుకుంటాడు, ఏ ఒక్కరిని హెచ్చుతగ్గులు చేయడు. అది ఇప్పుడైనా ఆయన నిరంతరము పరిపాలిస్తాడు. ఆయన ఇప్పుడు మాత్రమే కాదు, నిరంతర పరిపాలన అలాగుంటుంది. జకరియా 9:10 చూద్దాం. బుక్ ఆఫ్ జకరియా 9:10. జకరియా 9:10. సముద్రము నుండి సముద్రం వరకు. ప్రభు యొక్క పరిపాలన ఎక్కడి వరకు తెలుసా అండి? ఆయనకి బోర్డర్స్ అంటూ ఏమీ లేవు, ఆయనకి హద్దులంటూ ఏమీ లేవు. యేసుక్రీస్తు రాకడ సమయంలో కూడా భూదిగంతముల వరకు కూడా రూలింగ్ ఉంటుంది. ఆయనకి హద్దులు మనం ఏర్పాటు చేయలేం. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ గారు ఉన్నారంటే ఆయనకి మండలం హద్దు, ఒక కలెక్టర్ గారు ఉన్నారంటే వారికి జిల్లా హద్దు. అర్థమవుతుందండి? ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రం హద్దు, ప్రధానమంత్రి గారు ఒక దేశం హద్దు. అర్థమవుతున్న విషయమే. కానీ దేవునికి హద్దులంటూ ఏమీ లేవు. ప్రపంచమంతా కూడా పరిపాలన చేస్తాడు ఆయన. అమేజింగ్ ఫాదర్, హీ ఈజ్ ద అడ్మినిస్ట్రేటర్. ఆయన పరిపాలన కింద మనం ప్రశాంతంగా ఉంటామండి. యూదులు తండ్రిని పిలిచేటువంటి పిలుపు అబ్బా. కానీ ఇక్కడ రాయలసీమలో అబ్బా అంటే ఏంటి చెప్పండి? నాన్న నాన్న, అంతే కదా విషయమే. తాతని ఏమంటారు ఇక్కడ? అబ్బా. కానీ యూదులు ఏం చేస్తున్నారు? అబ్బా, అవర్ ఫాదర్, అవర్ కింగ్ అని వాళ్ళ అర్థం అనమాట. అబీను మేల్కెను అని మూల భాషలో అర్థం వస్తుంది. అబీను మేల్కెను, అబ్బా తండ్రి. ఈ మాటల యొక్క అర్థం అది చెప్పలేరు. కేవలము కొంతమందిని గమనిస్తూ ఉంటాం, ఈ ఫాదర్స్ డే నాడే ప్రేమ వలకపోసేస్తారు చాలా వరకు. నువ్వు చెప్పినట్టు వింటానన్న, ఏంటి ఈ ఒక్కరోజుకే? నువ్వు బ్లెస్ చేయి, ఈరోజు నీ చెయ్యి నా మీద పెట్టు, ఇలా మాట్లాడుతుంటారు. ఈ ఒక్కరోజేనా? నేను ఒక సంగతి విన్నాను. ఒక గ్రీటింగ్ కార్డ్, ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే గ్రీటింగ్ కార్డ్ అనమాట అది. ఆ గ్రీటింగ్ కార్డ్ చిత్రాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాన్లో తండ్రి వీల్ చైర్లో కూర్చుంటాడు. లాన్లో వెళ్తున్నప్పుడు ఈ తండ్రి ఒడిలో 3 సంవత్సరాల పాప, 3 years కిడ్ అనమాట, గర్ల్. ఆయనే వీల్ చైర్లో కూర్చున్నాడు, ఈమె ఆయన ఒళ్ళో కూర్చుని కాలు మీద కాలుస్తున్నట్టు చూస్తుంటుంది. హ్యాపీ ఫాదర్స్ డే అని పెట్టారు దాన్ని. అంటే ఏమంటుందో తెలుసా? హీ ఈజ్ మై ఫాదర్. ఆయన ఎలా ఉన్నా సరే నేను ఆయన వారసురాల్ని అని ఆ లాన్లో ధీమాగా కనిపించటం. నీ తండ్రిని ఎంతమంది అవమానపరుస్తున్నారేమో, నీ తండ్రి గురించి నీచంగా మాట్లాడుతున్నారేమో, బాధపడవద్దు. హీ ఈజ్ అమేజింగ్ ఫాదర్. నీ తండ్రి చేసిన తప్పుడు పనుల గురించే నీతో చెప్తూ నిన్ను మనసు విరగొట్టేటట్టు చేస్తున్నారేమో, కానీ మీ నాన్న ఎప్పటికీ మీ నాన్నే. ఆయన మారడు. నీ మీద ఉన్న ఆయనకి ఆ ప్రేమ మారదు. నువ్వు చెడిపోతావు, పడిపోతావని తన కంట్రోల్లో ఉంచాడు తప్ప, తన అడ్మినిస్ట్రేషన్ కింద పెంచాడు తప్ప మరో ఉద్దేశం ఏమీ లేదు. నువ్వు ధీమాగా చెప్పొచ్చు, హీఈస్ మై డాడ్ అని చెప్పొచ్చు. నువ్వు హీఈస్ మై ఫాదర్. నేను ముగింపులోకి వస్తున్నాను పిల్లరా. టు ది టాపిక్ ఆఫ్ ద మెసేజ్, అమేజింగ్ ఫాదర్, అద్భుతమైనటువంటి తండ్రి. వై దిస్ ఈజ్? ఎలాగండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ ద ప్రొవైడర్, సమకూర్చువాడు ఆయన. సెకండ్ థింగ్, హీఈస్ ద యాక్సెప్టర్,
మనల్ని అంగీకరించువాడు. మనం ఇజ్రాయెల్లో కాకపోయినా సరే మనల్ని కూడా పరలోకానికి అంగీకరించువాడు. ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? రిడెంప్షన్ ఉంది, రిప్యుటేషన్ ఉంది, రెండు విషయాలు. థర్డ్లీ, ఈజ్ ద పనిషర్. అప్పుడప్పుడు శిక్షిస్తూ ఉంటాడు మనల్ని, లేకపోతే మాట వినం మనం. ఫోర్త్ అండ్ ఫైనల్లీ, ఈజ్ ద అడ్మినిస్ట్రేటర్. ఆయన మనల్ని పరిపాలించువాడు. ప్రొవైడర్, యాక్సెప్టర్, పనిషర్ అండ్ అడ్మినిస్ట్రేటర్. పిఏ పాపా. ఆయన మన తండ్రి. ఈజ్ అవర్ పాపా. ఆయన మన తండ్రి. ఈజ్ అవర్ డాడ్. ఆయన మన తండ్రి. కన్క్లూజన్, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 15. రోమా 8:15 చదువుదాం. యా. చాలు. ఎందుకు మనం అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం? దేవుడు పిలిపించి వెళ్ళాడు మనకి. ఇక్కడ కూర్చున్న వారిలో ఒకవేళ నీ తండ్రి నీ ఫ్యామిలీని విడిచి వెళ్ళిపోయాడేమో, మీ తల్లితో ఏదన్నా గొడవ జరిగి నీకు తెలియని విషయాల్లో విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇంకొక కారణం కూడా చెప్పొచ్చు. మీ నాన్న నిన్ను సరిగా పెంచలేకపోవడంలో వైఫల్యం చెంది ఉండొచ్చు. సరిగా నీ వయసు ఎదుగుతున్న కొందికి నిన్ను ఎటు నడిపించాలో అలా నడిపించలేక వైఫల్యం చెంది ఉండొచ్చు. ఒకవేళ నిన్ను తన మాటలతో గాయపరిచి ఉండొచ్చు, తన చేష్టలతో నిన్ను గాయపరిచి ఉండొచ్చు. అయినా సరే అలాంటి సమయంలో నువ్వు ఎటు తిరుగుతావు? ఏ వైపు తిరుగుతావు? నాకు తండ్రే లేడు అంటావా? అబ్బా, తండ్రి, నాయనా అని పిలిచేటువంటి స్వతంత్రత దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎనీ టైం నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే ఆయన్ని పిలవచ్చు. బుక్ ఆఫ్ మార్క్ 14:36. మార్కు 14:36. మార్కు 14:36. ఎస్. ఇక్కడ ఎస్. ఆ సిచ్యువేషన్ ఏంటి? శ్రమల గిన్నె. ఏమని పిలుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నాయన, తండ్రి. వేదనలో ఉన్నప్పుడు కూడా తండ్రినే. అర్థమైంది విషయమే. యేసుక్రీస్తు పిలిచినట్లుగా మనం పిలవచ్చు. నాయన, తండ్రి అని పిలువు. ఈ విషయం తెలుసుకుందాం. ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే. టిమ్ గస్టాఫ్సన్ అని ఒక అతను ఉన్నాడు, డివోటీ. టిమ్ గస్టాఫ్సన్. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, తన వైపు తిరిగిన ప్రతి ఒక్కరిని అబ్బా తన కుటుంబంలో చేర్చుకుంటాడు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. తన వైపు తిరిగిన ప్రతి ఒక్కరిని అబ్బా తన కుటుంబంలోనికి ఆహ్వానిస్తున్నాడు. ఈ లోకం భలే మారిపోతూ ఉంటుందండి అప్పుడప్పుడు. ఒక ఆయన 3 కొడుకులు ఉన్నారు ఆయనకి, 3 sons. ఆడపిల్లలు లేరని ఒక ఆడపిల్లని పెంచుకున్నాడు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు చెప్పండి అమ్మా? మీకు తెలియదని కాదు, మీరు ఆన్లో ఉన్నారా లేదని అంతే. 3 కొడుకులు ఉన్నారు, ఆడపిల్ల లేదని ఒక ఆడపిల్లని పెంచుకున్నారు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి అడిగితే మీకు ఎంతమంది పిల్లలు అనాలి? ఈయన అంటాడు, నాకు 3 కొడుకులు, ఒక అమ్మాయిని పెంచుకున్నాలే అంటున్నాడు. అంటే ఆ అమ్మాయి చేత తండ్రి అని పిలిపించుకున్నాడు, కానీ తండ్రిగా ఉండలేకపోయాడు, చెప్పలేకపోయాడు. మనసారా హార్ట్ఫుల్గా నాకు 4 పిల్లలని చెప్పలేకపోయారు. అద్భుతమైనటువంటి తండ్రి మనకున్నాడు. మనమందరము ఆయన పిల్లలమే. ప్రైజ్ ద లార్డ్. ఆయన అంటున్నాడు, నా కుమారుడుని అనిపించుకుంటూ నీవు ఎప్పుడు సిగ్గుపడాల్సిన పని లేదు. యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్. ఆయన చెప్తాడు, సిగ్గుపడకుండా చెప్తాడు, హార్ట్ఫుల్గా చెప్తాడు ఆయన. ఏ విధమైనటువంటి జీవితం. మనము ఎనీ టైం ఆయన పిలవచ్చు. వేదనలో ఉన్నప్పుడు పిలవచ్చు, సంతోషంలో ఉన్నప్పుడు పిలవచ్చు, ఎనీ టైంలో. అద్భుతమైన తండ్రి.
పప్పా హెల్ప్ మీ అనొచ్చు నీవు. డాడ్ ఐఎమ్ హోప్లెస్, ప్లీజ్ టేక్ మై రెస్పాన్సిబిలిటీ అనొచ్చు. నా వల్ల ఐఎమ్ హోప్లెస్, పప్పా రంగంలోకి దిగు అనొచ్చు. ఆయన చూసుకుంటాడు. బికాజ్ హీఈస్ అమేజింగ్ ఫాదర్. అద్భుతమైనటువంటి తండ్రిని ఆరాధిద్దాం, ఆనందిద్దాం, ఆదర్శంగా బ్రతుకుదాం. ఆమేన్, ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. అందరూ తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. యు ఆర్ మై పాపా, యు ఆర్ మై డాడ్, అమేజింగ్ ఫాదర్. యు ఆర్ ద ప్రొవైడర్, యు ఆర్ ద యాక్సెప్టర్, యు ఆర్ ద పనిషర్, యు ఆర్ ద అడ్మినిస్ట్రేటర్. తండ్రి, నీవు నన్ను కుమారుడుగా కుమార్తెగా అంగీకరించావు, ధన్యులం. ప్రార్థన పూర్వకంగా ఉందామా? ప్రభువా, నేను నీ బిడ్డగా జీవించట్లో చాలా సంతోషిస్తాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ప్రభువా. వండర్ఫుల్, వండర్ఫుల్గా నేను జీవిస్తాను. నువ్వు నా తండ్రివి అని చెప్పుకుంటా సిగ్గుపడను. నీవే నా తండ్రివి అన్నట్లయితే నీ కుడి చేయి పైకెత్తి దేవుని స్తుతించు, ఆరాధించు ఆయన్ని. తండ్రి దేవానికి స్తోత్రం అని అను. If you are obeying to the word of God, please raise your right hand and praise God joyfully. Thank you. Thank you, my dear sisters, brothers. Please put down your hands. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు, దయాళుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు నాయన, మాకు చాలిన దేవుడు. పరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. సార్వభౌముడా నీకు వందనాలు తండ్రి. నీవే మా తండ్రివి నాయన, స్తోత్రం. మా ప్రభుడవు తండ్రి. నీ పిల్లలుగా చెప్పుకుంటకు మేము ఎప్పుడూ సిగ్గుపడము నాయన. ఈరోజు నాయన నిన్ను అబ్బా, తండ్రి, నాయన అని పిలుచుటకు ఎంతమంది సిద్ధపడి ఉన్నారు? చేతులెత్తిన వారిని దీవించండి, వారి తీర్మానములు స్థిరపరచండి, వారి స్తుతులు స్వీకరించండి. క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము దేవా, ఆమేన్. Dear church, this is time for Holy Communion.